ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒకవైపు వేడెక్కుతున్న వేళ మొత్తం కూడా ఇదంతా కూడా ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకైతే ప్రాముఖ్యత లభించింది. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ కావటం, తరువాత నడ్డాతో భేటీ కావటం, ఇద్దరితో కూడా అంటే ఆ 2 పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న వేళ, పొత్తు చర్చలు జరుగుతున్న వేళ జగన్ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఈరోజు ప్రధాని మోడీతో సమావేశం కావటం అయితే ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ ప్రధాని మోడీతో రాష్ట్రం యొక్క ఆర్థిక సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల గురించి మొత్తం కూడా ప్రధానితో సమావేశం అయ్యాడని చెప్తున్నా సరే, ఇది మొత్తం కూడా ప్రధానమంత్రితో అంటే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశం అయిన తరువాత అంటే 2 రోజులకి మొత్తం కూడా జగన్ టూర్ కావటం, జగన్ టూర్కి కూడా ఆ 2 రోజుల తర్వాతే జగన్కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వటంలో బీజేపీ యొక్క వ్యూహం ఏంటి అనేది అయితే ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా అయింది. బీజేపీ ఒకవైపు తెలుగుదేశంతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు జగన్తో ఒక రాజకీయంగా ఒక ఆట ఆడుతుంది అనే సందేహాలు కూడా వస్తున్నాయి. జగన్ ఏం చెప్పారు అంటే ఇక్కడ ఆర్థిక సమస్యలే కాకుండా రాష్ట్రం యొక్క ఆర్థిక విషయాలు ప్రధానితో చర్చించడానికి ఒక విధానపరమైన టూర్ మాత్రమే అనేది ఇక్కడ వైసీపీ నేతలు చెప్తున్నా సరే, దీంట్లో ప్రధానితో ప్రత్యేకంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తుంటాయనేది అయితే అందరూ భావిస్తున్నారు. ఈ జగన్ ఏ విధంగా అంటే ఈ తెలుగుదేశము యొక్క బీజేపీ రెండింటి యొక్క పొత్తుకి ఒక చెక్ పెట్టడానికే జగన్ తన టూర్ని వినియోగించుకున్నాడా అనే ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినట్టయితే మొత్తం కూడా వైసీపీకి ఒక క్లిష్టమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని చెడగొట్టడానికే మొత్తం కూడా అంటే చంద్రబాబుకి చెక్ పెట్టడానికే ఇదంతా జగన్ పర్యటన కూడా దోహదపడుతుంది అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. అయితే నిన్ననే ఒక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే చంద్రబాబు యొక్క కేసుల్లో సిఐడి కూడా, ఏపీ సిఐడి ఒక చురుకైన అంటే మొత్తం కూడా వాటిని స్పీడప్ చేయటం కూడా జరుగుతుంది. ఇప్పటికే అన్ని కేసుల్లో కూడా 8 కేసుల వరకు చంద్రబాబు బెయిల్లో ఉన్నారు. అయితే నిన్ననే ఇన్నర్ రింగ్ రోడ్డు విషయం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో A1, A2 నిందితులుగా చంద్రబాబు మాజీ మంత్రి నారాయణని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కూడా చంద్రబాబు మీద సిఐడి కేసుల్ని ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్కి వెళ్ళటం, ప్రధానమంత్రితో సమావేశం కావటం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా సరే ఢిల్లీ చుట్టూ అంటే బీజేపీ చుట్టూ ఈ తెలుగు రాజకీయాలు అయితే, ఏపీ రాజకీయాలు అయితే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి బీజేపీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటుంది, తెలుగుదేశం జనసేనతో కలిసే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ రావాలి. ఈ మధ్యన మొత్తం కూడా ఈ మొత్తం సినారియోని వైసీపీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉన్న అంశంగా చూడొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.